అయితే పార్కులో కూర్చొని భోజనం చేసి ప్రశాంతంగా సాయంత్రం దాకా నిద్రపోవచ్చు. సాయంత్రం అయ్యాక ఇంటికి వెళ్ళొచ్చు. నన్ను ఎవడు కదిలిచ్చేవాడు లేడు అనుకుంటా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. అలా నిద్రపోతున్న టైంలో రోహిణి అయితే మాత్రం మనోజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఎక్కడున్నావు మనోజ్ అని ఫోన్ చేస్తుంది. ఎక్కడుంటాను, ఆఫీస్లోనే ఉన్నాను అని చెప్తాడు మనోజ్. అయితే నేను మీ ఆఫీస్ ముందే దిగాను, లోపలికి వస్తున్నాను అని చెప్పేసి అంటే, అరే లోపలికి వద్దు, నేను అక్కడ లేను, వేరే ఆఫీస్లో ఉన్నాను, అయినా ఎండీ తర్వాత నేనే కదా అంతవరకు చేసేది, అందుకని ఆయన ఏదో పని నుండి బయటికి వెళ్ళారు, ఆయన పని మీద నేను వచ్చాను డీల్ చేసుకోవడానికి అని చెప్పేసి అని ఏదో మాయమాటలు చెప్తూ ఉంటాడు రోహిణికి. అయితే నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తానంటే నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, ఇప్పుడు కావచ్చు ఇంకాసేపు కావచ్చు, ఇదంతా ఎందుకు, నువ్వు పార్లర్కి వెళ్ళు, నేను నా పని అయిపోగానే వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్తాడు మనోజ్. అయితే ఇక సరే అంటూ ఇక అక్కడి నుంచి రోహిణి అయితే తన పార్లర్కి బయలుదేరిపోతుంది. ఇక అదే సమయానికి ప్రభావతికి అయితే మాత్రం రోహిణి మీద కన్నేసిన అతను మాత్రం ప్రభావతికి ఫోన్ చేస్తాడు. మలేషియా నుంచి నేను రోహిణి వాళ్ళ మామయ్యని మాట్లాడుతున్నాను అని చెప్పని ఫోన్ చేస్తాడు. ఇక అంతే, ఆ ఫోన్ వినగానే ఇక ప్రభావతి అయితే మాత్రం లేచి గంతులేసినంత పని అయితే చేస్తుంది. ఇవాళ ఎంత శుభదినం, ఎంత శుభోదయం అని చెప్పేసి అంటూ, అన్నయ్య గారు బాగున్నారా అంటే, నేను ఆ అన్నయ్యని కాదు, రోహిణి వాళ్ళ మేనమావని, రోహిణి వాళ్ళ నాన్నగారికి బాగలేదు, హాస్పిటల్లో చేర్పించామని చెప్పేసి అంటాడు. అవునా, అయ్యో పాపం, ఏమైంది, ఫోన్ ఇస్తారా, నేను మాట్లాడతాను ఒకసారి, అన్నయ్య గారు ఇంతవరకు ఫోన్ చేసింది లేదే, ఇవాళ ఫోన్ చేశారంటే చాలా అదృష్టమని అనుకోవాలి, మలేషియాకి రోహిణి అను అలాగనే మనోజ్ రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, టికెట్లు బుక్ చేస్తే వచ్చేస్తారు అని చెప్పేసి అని డ్యాన్సులు వేస్తూ ఉంటుంది. అదంతా ఏమీ అవసరం లేదు, ఇక్కడ నేనున్నానుగా, నేను చూసుకుంటాను, నేను రోహిణికి ఫోన్ చేశానని చెప్పు చాలు అని చెప్పేసి అంటాడు. ఇక రోహిణి మీద కన్నేసిన అతనైతే మాత్రం సరే అని చెప్పేసి అని ఇక ప్రభావతి అయితే మాత్రం ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ఆయనకి బాగలేదని చెప్పేసి అన్నారు, ఆయన టపా కట్టేస్తే ఇక మా మనోజ్ రోహిణి ఆయన బిజినెస్లో వ్యాపారాలన్నీ దగ్గరుండి చూసుకుంటారు, నా కొడుక్కి ఎంత అదృష్టమైన కాలం కలిసి వచ్చిందో అని చెప్పేసి అనుకుంటూ గంతులేస్తూ ఉంటుంది ప్రభావతి. అలా గంతులేసిన తర్వాత ఇక వెంటనే రోహిణికి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడున్నావు అని చెప్పేసి అంటే, ఆటోలో పార్లర్కి వెళ్తున్నాను అత్తయ్య అంటుంది. నువ్వు ఆటోలో వెళ్ళాల్సిన పనే వచ్చిందమ్మా, విమానంలో ఎక్కి పార్లర్ ముందు దిగేదానివి, నీకెంత అదృష్టం తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలి, నా అదృష్ట దేవత అని చెప్పేసి అంటూ పొగుడుతూ ఉంటుంది. రోహిణిని అయితే మాత్రం, ఏమైంది అత్తయ్య, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారంటే, మలేషియా నుంచి మీ మామయ్య ఫోన్ చేశాడమ్మా, మీ నాన్నగారికి కొంచెం ఒంట్లో బాగాలేదంట, అంతా బాగానే ఉన్నారంట, అక్కడ ఆయన చూసుకుంటున్నాడంట అని చెప్పేసి అంటే, ఇంతకీ ఏం చెప్పాడు నాకు మావయ్య, అదేంటమ్మా మీ నాన్న మీద ఎంత కోపం ఉంటే మాత్రం మావయ్యని మర్చిపోతారా, అట్లా అనకూడదు తల్లి అని చెప్పేసి అంటుంది. సర్లే కానీ ఇంతకీ ఏమన్నాడు అని చెప్పేసి అంటే, మీ నాన్నకి ఇట్లా ఒంట్లో బాగాలేదంటమ్మా, ఫోన్ చేసి చెప్పాడు, నీతో చెప్పమన్నాడు అని చెప్పేసి అంటే, సర్లే అత్తయ్య, ఇంటిక్కడ కస్టమర్స్ ఉన్నారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పేసి అని రోహిణి అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇక ప్రభావతి అయితే మాత్రం ఇంకా కాల్చి వచ్చిన కాలం వచ్చేసింది, మా మనోజ్ కోటేశ్వరుడు అయిపోయినట్టే అంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటే, అదే టయానికి ప్రభావతి అప్పు చేసిన కాడ నుంచి మనుషులు పంపిస్తాడు సేటు. ఏంటి అప్పు తీసుకొని ఎగ్గొట్టేద్దాం అనుకుంటున్నావా, ఎన్ని రోజులు ఎదురు చూడాలి, ఫోన్ చేస్తే తీవేంటి, ఉండు మీ ఆయనతో మాట్లాడతానంటే, అయ్యయ్యో ఇప్పుడు మీరు ఇంట్లో కిందకు వచ్చేసారంటే నన్ను ఇంట్లో నుంచి బయటికి గింటేసి వాళ్ళ ఇంట్లో లోపల తప్పక తాళం వేసుకుంటారు, ఇంట్లో వాళ్ళకి నేను అప్పు చేసిన సంగతి తెలియదు, దయచేసి నన్ను ఇంట్లో ఇరికించొద్దు, నేను వచ్చి మాట్లాడతాను మీ సేటు గారితోటి అంటూ మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పు చేసేటప్పుడు తెలియదా ఇంత భయం అని చెప్పేసి అంటే, తీర్చేద్దాం అనుకున్నాను కానీ సమయానికి డబ్బు సమకూరలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అంటూ ఉండగానే, సరే అయితే నాకు కాసిన మంచినీళ్ళు అని చెప్పి అడుగుతారు వచ్చిన వాళ్ళు. అడిగితే, మంచినీళ్ళ బయట కొట్లో చాలా ఉంటే వెళ్ళి తాగుకోండి అంటూ ప్రభావతి కసిరించుకుంటుంది. అలా కసిరించుకునేసరికల్లా, నేను ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వకపోతే మాత్రం మీ ఆయనతో చెప్పేస్తానంటే, వద్దు వద్దు తీసుకొచ్చి ఇస్తాను ఉండండి మంచినీళ్ళేగా అని చెప్పేసి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తే, ప్రభావ ఆయన అడుగుతాడు, ప్రభావ ఎవరు వచ్చారు అంటే, ఎవరో పక్కింటికి వచ్చారంటండి, వాళ్ళు లేరని మనల్ని కొంచెం మంచినీళ్ళు అడుగుతున్నారు, అందుకే మంచినీళ్ళు తీసుకొని ఇచ్చిస్తున్నాను అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి అంటాడు. ఉండు నేను వెళ్ళి చూస్తాను, పక్కింటి వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది, వాళ్ళతో నేను ఫోన్ చేసి మాట్లాడతానంటే, అయ్యో ఫోనా, ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కండి, మధ్యలో మీరు ఎందుకు ఫోన్ చేయటం అనవసరంగా అని చెప్పేసి ఇక భర్తనైతే మాత్రం ఫోన్ చేయలేదు. వాళ్ళకి మంచిలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు తొందరగా రా అని చెప్పేసి అనడంతో ఇక ప్రభావాలు ఆయనకి అనుమానం వచ్చి, ఏంటి వాడు పెళ్ళాన్ని పిలిచినట్టు తొందరగా రా అని పిలుస్తున్నాడు అని చెప్పేసి అంటే, వాడు నన్ను ఎందుకు పిలుస్తాడండి, అట్లాగా అదంతా వచ్చిన అతన్ని పిలుచుకుంటున్నాడు, నన్ను పిలిస్తే గొంతు మీద కాలేసి తొక్కను, అయినా మీనాక్షి ఫోన్ చేసింది, తొందరగా వెళ్ళాలి మీనాక్షి దగ్గరికి అంతే అని చెప్పేసి అంటూ భర్తతో చెప్పి ఇక హడావుడిగా బయలుదేరిపోతుంది.
అదే టయానికి బాలు కూడా ఇక బాడీ మీద సంపాదించుకున్న డబ్బులు వడ్డీ కట్టడానికి సీటు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటే మీనా కూడా ఇక నేను కూడా వస్తానండి మా అమ్మ వాళ్ళ దగ్గరికి, మా అమ్మ వాళ్ళని చూసినట్టు ఉంటుంది, నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళండి అని చెప్పేసి అని బతిలాడుతుంది. సరే పదా అని చెప్పేసి అంటూ ఇద్దరు కలిసి బాలు వాళ్ళ నాన్నతో చెప్పి బయలుదేరిపోతారు. మావయ్య నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పని మీనా కూడా బయలుదేరుతుంది. అలా ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా ప్రభావతి అయితే మాత్రం నడుచుకుంటూ వెళ్తుంది. ఏంటి అత్తయ్య గారు నడుచుకుంటూ వెళ్తున్నారు, తను ఎక్కడికి వెళ్ళాలో ఏమో, కారులో దింపేసి వెళ్దామండి అని చెప్పేసి అంటుంది మీనా. ఆవిడ మనం దింపేసి వెళ్దామంటే ఒప్పుకునే రకం కాదు, మీకెందుకు నా విషయాలు అని చెప్పేసి అంటుంది. అంటే ఏమోలేండి పెద్దది కదా పదండి ఎక్కించుకొని వెళ్దాం అని చెప్పేసి అంటూ మీనా అంటుంది. అలా అనిపోయి అడగగానే మీకు ఎందుకురా నేను ఎక్కడికి వెళ్తే, అయినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో వంట పని అంతా ఎవరు చేస్తారంటే ఈ పూటకి నువ్వు నీ కోడలు చేసుకోండి అంటాడు బాలు. అదేం పర్లేదు అత్తయ్య, ఇంట్లో వంట పని అంతా అయిపోయింది, నేనైనా వెంటనే వచ్చేస్తాను అని చెప్తుంది మీనా. సరే వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఇక బాలు మీనా అటు వెళ్ళగానే ప్రభావతి కూడా ఇక సీటు దగ్గరికి బయలుదేరడానికి ఆటో అయితే ఎక్కుతుంది. ఆటో ఎక్కి అలా సగం దూరం వెళ్ళిన తర్వాత ఆటో పాడైపోతుంది. ఆటో పాడైందమ్మా వేరే ఆటో చూసుకోండి అని చెప్పేసి ఆటో అతను దింపేస్తాడు. అక్కడ ఇక మీనా వాళ్ళ తమ్ముడు అలాగే వాళ్ళ ఫ్రెండ్ నిల్చొని మాట్లాడుకుంటూ ప్రభావతిని చూస్తారు. ఆవిడేరా మా అక్కయ్య వాళ్ళ అత్త పెద్ద రాక్షసి, ఆమెను చూస్తే నీ చంపే బుద్ధి అవుతుందని చెప్తాడు. ఇక శివ అయితే అలా చెప్పేసరికల్లా ఇక ఆ ఆటో కోసం అయితే ఆటో ఆటో అని చెప్పి చూసుకుంటూ ఉంటుంది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు అంటూ మనుషులు గొప్పతనం చెప్పడానికి వాడుతుంటారు, కానీ నిజంగా అది సాధ్యమా? పువ్వు జీవితం కొన్ని గంటలే, పుడుతూనే రంగులతోనూ పరిమళాలను వెదజల్లుతూనూ భ్రమరాలను ఆకట్టుకోవటం దాని లక్షణం. అందుకే కొన్ని రకాల పూలు వికసించగానే గుబాళిస్తాయి, అందరి దృష్టి తమ వైపు మళ్ళేలా చేస్తాయి. కానీ మనుషులెవరూ అలా పుడుతూనే గొప్పవారు కారు. శాస్త్రవేత్తలు, పండితులు, వీరులు, ధీరులు అయిపోరు. అసలు పుట్టుకకి పుట్టిన వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై గొప్పవాళ్ళు అవటానికి సంబంధమే లేదు. గొప్పవాళ్ళు కారణజన్ములు పుడతారన్నది సాధారణ మనుషులకు వర్తించదు. ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి వారు ఈ రోజుల్లో కనిపించరు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నదే నాటికి నేటికి 100కి 100 పళ్ళ నిజం. ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ఎలా వికసిస్తుందో, ఎంత ప్రతిభ ఉంది, అది ఎలా ప్రకటితమవుతుందన్నది ముఖ్యం. గొప్పవాళ్ళుగా పేరొందిన వాళ్ళందరూ చిన్నప్పుడే గొప్పవాళ్ళు కనపడలేదు. వాళ్ళు బాల్యం అందరి పిల్లల్లాగానే ఉందని ఆత్మకథలు చెబుతున్నాయి. అందుకే పుట్టగానే శిశువులు అద్భుతాలు చేయటం లేదని పుట్టించుకోకుండా వదిలేయం. పరిణామ క్రమంలో ఎవరు ఏ విధంగా పెరుగుతారో వారి మేధస్సుతో వివేకంతో ఎంత గొప్ప మనుషులు చేస్తారో, ఎంత గొప్ప పనులు చేస్తారో వేచి చూడాల్సిందే. చక్కటి శిక్షణ ఇచ్చి సరైన జ్ఞానం అందించి అద్భుతమైన మార్గదర్శకత్వంలో నడిపే ప్రతి మానవుడు మహనీయుడు అయినా కాకపోయినా మంచి మనిషి అవుతాడు. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అబ్దుల్ కలాం మామూలుగానే పెరిగారు, చదువుకొని ఉద్యోగం చేశారు. అప్పుడు కదా ఆయన సేవల్ని దేశం వేనోళ్ళ పొగిడింది. గాంధీజీ గురించి తెలియని వారుండరు. ఆయన తన బాల్యం గురించి పుస్తకంలో రాసుకున్నాడు. అందులో ఏ పరిమళమూ లేదు, కానీ ఆయన మహాత్ముడు అయ్యారు. పుట్టుకతో ఏమీ లేదు, ఒదిగి ఎదగటంలో, ఎదిగి ఎదిరించటంలో, ఎదిరించి సాధించటంలో, సాధించి విజయశంఖం పూరించటంలోనే అంతా ఉంది. కొన్ని పువ్వులు అసలు వాసన ఉండదు, అవి కూడా భగవంతుడి పాదాలకు చేరతాయి, జన్మ సార్థకతం చేసుకుంటాయి. బోర